ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి క్రాంతి, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మీరెప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? పూజ పూజ అంటూ దాన్ని నెత్తి మీద పెట్టుకొని మాతో దానికోసం గొడవలు పెట్టుకున్నావు. ఇప్పుడు తన నోటితోనే మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంది. ఎలా ఉంది మా పెద్దమ్మ కుట్టిన దెబ్బ? పోలా అదిరిపోలా? మీరాగండి. ఏంటి కర్పూరం, ఇప్పుడు నువ్వు గెలిచాననుకుంటున్నావా? నేనే కదా గెలిచింది. ఏజ్ ఫ్యాక్టర్ కదా, మతిమరుపు వచ్చినట్టుంది అత్తయ్య. అంతే అయి ఉంటుంది. నా కళ్ళ ముందే పెళ్లి జరిపిస్తాను అని నువ్వు ఛాలెంజ్ చేశావు. జరగనివ్వను అని నేను ఛాలెంజ్ చేశాను. మరి ఈ పెళ్లి జరిగిందా? ఆగిపోయింది కదా. ఇప్పుడు ఛాలెంజ్ లో ఎవరు గెలిచినట్టు? పెళ్ళాపుండొచ్చు, కానీ నిన్నైతే పూజకి దూరం చేశాం కదా. పెళ్ళి ఈరోజు కాకపోతే రేపు జరిపిస్తాం. పూజని పిచ్చిదాన్ని చేసి దాంతో ఆస్తి రాయించుకొని దాంతో ఒక ఆట ఆడుకుంటాం. రే, ఆటంటూ ఆట మొదలు పెడితే నా కోడల కంటే గొప్పగా ఎవ్వడు ఆడలేడ్రా. ఇప్పటి వరకు చాలా సార్లు దీని చేతిలో చావు దెబ్బతిన్నారు. అయినా బుద్ధి రాకపోవడం, దాని పట్ల మీకు ఒక అంచనా రాకపోవడం మీ అమాయకత్వం. పక్కనుంటేనే క్రాంతి పూజని ప్రతి క్షణం గమనిస్తూ ఉంటుంది. అలాంటిది తనకి దూరంగా ఉంటే కంటి రెప్ప వేసే గ్యాప్ కూడా తీసుకోదు. తననెప్పుడు వాచ్ చేస్తూనే ఉంటుంది. పూజని ఇబ్బంది పెడితే వాళ్ళ తాట తీస్తుంది. సూపర్ అమ్మ మీరు. కర్పూరం, ఇంతకాలం ఈ అత్త కోడళ్ళు ఒకరంటే ఒకరికి పడకుండా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళంతా ఒక్కటైపోయారు. ఇక మీకు దవిడి దిబిడే. ఎలా వెళ్తున్నానో అంతే వేగంగా తిరిగొస్తాను. పూజకి గతం గుర్తొచ్చేలా చేసి, నిజం తెలిసొచ్చేలా చేసి, మీ అందర్నీ వరుసగా నిలబెట్టి తోలు బొలవకపోతే అప్పుడు పేరు మార్చుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.